హలో అండి. ప్రెజెంట్ మనకి ఇంటర్‌లింక్ ప్రైవేట్ మైనర్ స్టార్ట్ అయింది. ఓటీసీ స్టార్ట్ అయింది. చాలామంది కాయిన్స్ సేల్ చేసుకుంటున్నారు. అంటే అమ్ముతున్నారు, కొంటున్నారు. అసలు మీకసలు కాయిన్స్ వచ్చినాయి లేదంటే కొంతమంది కేవైసీలు అయినాయి అంటున్నారు. మాకు కేవైసీలు అయినాయండి, కాయిన్స్ రాలేదండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏ రకంగా షేర్ చేసుకోవాలి? లేదా మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోవాలి? ఈ 2 గూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సేల్ ఆర్ బై 2 గూడా ఈ వీడియోలో కవర్ చేస్తానన్నమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. అలాగే వీడియోలోకెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైతే ఫాలో చేయట్లేదో ఖచ్చితంగా ఫాలో చేయండి. నాకు కూడా కొద్దిగా మోటివేషన్‌గా అయితే ఉంటది. మనం ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ముందుగా కేవైసీలో మీకు కేవైసీ అయిందా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్న ఇంకో విషయం కూడా ఉందన్నమాట. చాలామంది ఈ కాయిన్స్ చెప్తున్నారు. అంటే ఎవరైనా నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసినప్పుడు గాని, ఫోను చేసినప్పుడు గాని, మా దగ్గర పలానా 14,000 కాయిన్స్ ఉన్నాయండి. మా దగ్గర దాదాపు ఒక 30,000 కాయిన్స్ ఉన్నాయండి. 50,000 ఉన్నాయండి. 60,000 ఉన్నాయండి అని చెప్తున్నారు. ఇవి కాదండి మనకు ఒరిజినల్‌గా. ఓకే. అంటే ఇయి ఒరిజినలే. బట్ ఇవి మనకి సేల్ చేసుకోవడానికి పనిచేయవు. ఇది గమనించాలి. కాబట్టి ఇక్కడ కాయిన్స్ తీసుకొచ్చి ఈ కాయిన్స్ ఉన్నాయని చెప్తే అది ఎవరు తీసుకోరు. మీరు పంపించడం కూడా కుదరదు. ఓకే. కాబట్టి ముందుగా మీరు చేయాల్సిందేంటి ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను వీడియో లాగ్ లేకుండా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై నౌ అని కనిపిస్తది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ 1, 2, 3 అయితే ఇలా బ్లూ కలర్‌లో వస్తాయి. ఓకే. ఒకవేళ అవ్వలేదనుకోండి మీకు 1 అయితే 1 వస్తది. 2 అయితే 2 వస్తది. ఇలా బ్లూ కలర్‌లో పూర్తిగా అవ్వాలన్నమాట. అది చెక్ చేసుకోండి. లేదా ఇక్కడ క్యూరేటర్ అని వస్తది. క్యూరేటర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నాది అయిపోయింది కదా! క్యూరేటర్ అని కనిపించట్లా. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీకు కేవైసీ అయిందనుకోండి ఇక పైన టైమర్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! లెవెల్ 1 పాసు, లెవెల్ 2 పాసు, లెవెల్ 3 పాసు. ఈ 3 గూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. అయి కంప్లీట్ అయితే మీ కేవైసీ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. అంతేగాని మీరు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయగానే కేవైసీ అయిపోయిందని కాదు. చాలామంది ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేసి అయిపోయిందండి మా కేవైసీ అంటున్నారు. అది అవ్వడం కాదండి. అలాగే మీరు గమనించాల్సింది ఇక్కడ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ స్టెప్ కంప్లీట్ అయినప్పుడు కూడా ఇక్కడ క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయన్నీ కూడా అవ్వాలి మనకు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ దాకా కేవైసీ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీరు బ్యాక్‌కొచ్చేయాలి. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇక్కడ కింద మై మైగ్రేషన్ ఉంది చూసారా? ఈ మైగ్రేషన్ మీద క్లిక్ చేయాలి. చూడండి మైగ్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా గ్రీన్ కలర్‌లో రావాలి. ఇక్కడ కూడా కొంతమందికి ప్రాబ్లమ్ ఉంది. అండి మాకు మైగ్రేషన్ కంప్లీట్ అని వచ్చింది. కానీ మాకు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ రాలేదు. ఇదొకటి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఎవరికైతే మైగ్రేషన్ కంప్లీట్ అయిందో, కంప్లీట్ అయినా సరే మీకు నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ అంటే ఇలా పైనుంచి మనకి ఇంటర్‌లింక్ అని వచ్చింది చూసారా? ఈ విధంగానే మీకు నోటిఫికేషన్ అనేది పైనుంచి వస్తది. ఆ నోటిఫికేషన్ మైగ్రేషన్ కంప్లీట్ అయింది. చెక్ చేసుకోండి అన్న తర్వాత మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ రేషియో బట్టి వస్తది. అంటే ఆ డేట్‌లు బట్టి వాళ్ళైతే రేషియో తీసుకుంటారు కదా! ఆటిలి బట్టి అయితే వస్తది. ఓకే. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్‌గా మీరు ఇక్కడ మైగ్రేషన్ మీద క్లిక్ చేసి మీకు ఏ వాలెట్ కావాలంటే ఆ వాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సారీ మైగ్రేషన్ మీద క్లిక్ చేశారు. ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయాలి. మైన్ నెట్ టు మైగ్రేట్ టు మైన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఒకటొస్తది. ఆ అప్లికేషన్ అని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఇలా అప్లికేషన్ ఉంటదన్నమాట. ఓకే. ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని మీ జీమెయిల్ ఐడీతో సేమ్ జీమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత లోపలికి ఇలా కోడ్ ఉంటది. ఆ కోడ్ అనేది ఇలా కోడ్ వస్తది. కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మైగ్రేషన్ అనేది పూర్తవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ కాయిన్స్ ఎలా షేర్ చేయాలి? అంతా బానే అయిపోయింది. మీకు కాయిన్స్ వచ్చినియి. కాయిన్స్ ఎలా షేర్ చేయాలి? ఇక్కడ మీరు వాలెట్‌లోకెళ్ళాలప్పుడు. ఓకే. వాలెట్‌లోకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మైగ్రేట్ టు మైండ్ నెట్ చేశారు. అది కొంత సమయం తర్వాత మీకు వాలెట్‌లోకొస్తది. వాలెట్‌లోకొచ్చినప్పుడు ఎలా వస్తదంటే మీకిలా వస్తదన్నమాట. ఓకే. ఇంటర్‌లింక్ జీనీస్ టోకెన్ అని వస్తదన్నమాట. ఓకే. ఇంటర్‌లింక్ జీనీస్ టోకెన్ అని వస్తది. ఈ వచ్చిన టోకెన్స్‌ని మీరేం చేయాలంటే స్టేక్ అనే ఆప్షన్ ఉంటది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను నిదానంగా. ఇగోండి ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తది. ఈ విధంగా వచ్చినప్పుడు మీ ఎగ్జాంపుల్‌కి మీ దగ్గర ఒక 10,000 ఐటీఎల్‌జీ ఉన్నాయనుకుందాం. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ. ఓకే. స్టార్టింగ్ చెప్పినట్టు అయి కావు. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఉండాలి. గోల్డ్ కలర్‌లో వస్తదన్నమాట. కాయిన్ కలర్. అది మీరు ఎన్ని సంవత్సరాలు లాక్ పీరియడ్ పెట్టుకుంటారు, ఎన్ని సంవత్సరాలు వెస్టింగ్ పెట్టుకుంటారు అనే దాన్ని బట్టి మీకు పైన ఇంత కాయిన్స్ మీకు వస్తాయని చెప్తది. అంటే ఎగ్జాంపుల్‌కి 12 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం దాకా దీన్ని మీరు కదపలేరు, తీయలేరు. 12 మంత్స్ తర్వాత ప్రతి నెల కూడా
మీకు కొంచెం కొంచెం పర్సెంట్ అలాగా దగ్గర దగ్గర 4 సంవత్సరాలొస్తది. కాదండి మాకంత ఓపిక లేదు. మేము మొత్తానికి తీసేసుకోవాలనుకుంటే 2 కూడా జీరో పెట్టేసుకుంటే ఇక్కడ 100% పెట్టగానే మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. నా కాయిన్స్ ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి రాలేదు. మీకైతే ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంటదన్నమాట. ఇగోండి ఇక్కడ టిక్ ఇచ్చేసి కండిషన్స్ అన్నీ కూడా ఓకే చేసేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా? ఇక్కడ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే నాకు బ్యాలెన్స్ లేదు కాబట్టి లేదని చెప్తుంది. మీకైతే ఉందని చెప్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కొంత సమయం తర్వాత ఈ కాయిన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడికొస్తాయి. ఓకే. వెరిఫైడ్ ఐటీఎల్‌లోకి వస్తాయి. ఇది ఐటీఎల్‌జీ, ఇది ఐటీఎల్. అది కూడా ఇది గోల్డ్ కలర్ ఉంది చూడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ కలర్‌లో ఉన్నాయే మీరు ఐటీఎల్‌గా మార్చుకోవచ్చు. దాని తర్వాత అవి ఐటీఎల్‌గా మారతాయి. మారినయల్లా ఇక్కడికొస్తాయి మీకు మెయిన్ దీంట్లోకి. ఇది కూడా మీకు ఇక్కడ చూపిస్తది. ఇక్కడ కూడా 2 ఉన్నాయి చూసారా? ప్రైవేట్ మైండ్ నెట్ అని ఒకటి, తాజ్ మహల్ టెస్ట్ నెట్. మీకు తాజ్ మహల్ టెస్ట్ నెట్‌లో ఉన్నాయి పనిచేయవు. ప్రైవేట్ మైండ్ నెట్‌లో ఉన్నాయి మాత్రమే పనిచేస్తాయి. ఇవి కూడా మనం మార్చుకున్నాం. ఇప్పుడు నేను ప్రైవేట్ మైండ్ నెట్‌లో తీసి తాజ్ మహల్ టెస్ట్ నెట్ పెట్టాననుకోండి. ఇక్కడ నాకు చూసారు కదా! తాజ్ మహల్ టెస్ట్ నెట్ పెట్టగానే ఇయన్నీ కూడా ఆప్షన్స్ వచ్చినియి. ఇక్కడ నాకు తాజ్ మహల్ టెస్ట్ నెట్‌లో కూడా కొన్నున్నాయి. దాదాపు 600, 636 ఉన్నాయి. ఇయి పనిచేయవు. జస్ట్ టెస్టింగ్ పర్పస్. అంటే వేరే వాళ్ళకి కాయిన్స్ ఎళ్తలేదని టెస్ట్ చేయడానికి తప్ప ఒరిజినల్‌గా పనిచేయవు. కాబట్టి మళ్ళీ నేను ప్రైవేట్ మైండ్ నెట్ మీద క్లిక్ చేస్తే కేవలం 2 మాత్రమే చూపిస్తాయి కింద. ఓకే. ఇక్కడ దాకా కూడా మీకు అర్థమైందనుకున్నా. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ కాయిన్‌లు మనం వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి? సింపుల్‌గా ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐటీఎల్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సోల్ ప్రైవేట్ నెట్ అని కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ క్యూఆర్ కోడ్ గాని, లేదా వాళ్ళ వాలెట్ అడ్రెస్ గాని ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఈళ్ళ వాలెట్ అడ్రెస్ పలానా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇది వాలెట్ అడ్రెస్ అనుకోండి ఆళ్ళకి. లేదా ఇక్కడ స్కాన్ ద్వారా కూడా కెమెరా ఆన్ చేసి వాళ్ళది స్కాన్ చేయొచ్చన్నమాట. కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసి మీరు నార్మల్‌గా ఇలాగా స్కాన్ చేసేయొచ్చు. స్కాన్ చేసేసినా సరే అయిపోద్ది. ఓకే. ఏం స్కామ్ చేయలేదు కూడా నేను తర్వాత చెప్తాను. సారీ స్కామ్ కాదు స్కాన్. దాని తర్వాత ఇక్కడ మీరు వాళ్ళ వాలెట్ అడ్రెస్ గాని, లేదా ఇది గాని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పలానా 50 ఐటీఎల్లా, 10 ఐటీఎల్లా అని పంపించారు. పంపించిన తర్వాత గ్యాస్ ఫీస్‌లో కూడా రకాలున్నాయి చూడండి. ఈ గ్యాస్ ఫీస్ కూడా స్లోగా ఎళ్తే ఇంత పర్సెంటేజ్ గ్యాస్ ఫీస్ కట్ అవుతుంది. కొంచెం నార్మల్ ఎళ్తే ఇలాగా, కొంచెం ఫాస్ట్ ఎళ్తే ఇలాగా, అదే కస్టమైజ్డ్ కావాలంటే ఇలాగ. అంటే మనకి ఇష్టం వచ్చినంత కావాలంటే ఇలాగ. ఇవి కూడా మనకి గ్యాస్ ఫీస్ కట్ అవుద్ది. ఆ గ్యాస్ ఫీస్ కూడా ఏం కట్ అయిద్ది మనకి ఐటీఎల్లే కట్ అయింది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నేనిక్కడ పక్కన ఫోటోస్ ఏస్తున్నాను చూడండి. ఆ విధంగా మీకు ఫస్టు తిరిగి కాసేపు బ్లింక్ అవుతదన్నమాట. మన నోటిఫికేషన్ బ్లింక్ అయ్యి అలా తిరిగి దాని తర్వాత 3 గ్రీనొస్తాయి. గ్రీనొచ్చిన తర్వాత మీరు బ్యాక్‌కొచ్చేస్తే ఇగో దీని మీద క్లిక్ చేసాక మీకిక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే కనిపిస్తాయి. ట్రాన్సాక్షన్స్ ఫోటోస్ కూడా నేను పక్కన ఏస్తున్నాను. చెక్ చేయండి. ఓకే. ఆ విధంగా మీకు ట్రాన్సాక్షన్స్ అనేది ఇదిగోండి. ట్రాన్సాక్షన్స్ అనేయి ఈ విధంగా మనకి అవుతాయన్నమాట. అంటే ఇక్కడ గాదు. మెయిన్ అయితే ఇక్కడే వస్తాయి మనకి. నాది వేరే ఫోన్‌లో చేశాను కాబట్టి మీకక్కడ పక్కన ఫోటో ఏసాను. ఆ విధంగా చెక్ చేసుకోండి. ఓకే. దాని తర్వాతొచ్చేసి ఇప్పుడు మనం వేరే వాళ్ళకి పంపించేది చెప్పాం. ఇప్పుడు మనకు కావాలంటే ఎలా తీసుకోవాలి వేరే వాళ్ళ దగ్గర అనుకుంటే, ఇందాక మనం సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసాం గదా! ఇది కాకుండా ఇప్పుడు రిసీవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి రెండోది. రిసీవ్ అని క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ప్రైవేట్ మైనెట్ ఉన్నది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు గదా! ఇక్కడ మీ స్కానర్ ఇందాక నేను స్కాన్ చేయమన్నాను చూసారా? ఈ స్కానర్ వేరే వాళ్ళు మీ స్కానర్ చేస్తే మీకొస్తాయి. లేదా మీ అడ్రెస్ వాలెట్ అడ్రెస్ ఉంటది. ఇదైనా కాపీ చేసి వాళ్ళకి పంపించొచ్చు. ఓకే. ఎగ్జాంపుల్‌కి వాలెట్ అడ్రెస్ నేనే కాపీ చేస్తున్నా. కాపీ చేసి వేరోళ్ళకి పంపించాలనుకున్నా. పంపించిన తర్వాత వాళ్ళు సెండ్ మీద క్లిక్ చేశారు. దాని తర్వాత ఇక్కడ వాలెట్ అడ్రెస్ మీద ఇలా క్లిక్ చేసి చూసారుగా వాలెట్ అడ్రెస్ ఇక్కడొచ్చేసింది. పాయింట్స్ సమ్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి గ్యాస్ ఫీస్ ఏ స్పీడ్‌లో ఎళ్ళాలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టేసి చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఒకటికి 10 సార్లు చెప్తున్నాను. నార్మల్ కాయిన్స్ తీసుకొచ్చి మీరు ఒరిజినల్ కొనుక్కోవద్దు. ఓకే. ఇవి పూర్తిగా మనకి కాదు. ఇవి మనకి మైగ్రేషన్ కేవైసీ 3 స్టెప్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. కేవైసీలో 3 స్టెప్‌లు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వస్తాయి. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వచ్చే ముందు కూడా ముందు మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మైగ్రేషన్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తది పైనుంచి. ఇక్కడ పైనుంచి నోటిఫికేషన్ వస్తది. పలానా ఇంటర్‌లింక్ మీకు మైగ్రేషన్ అయినాయి అని చెప్పి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ 0 దగ్గర కనిపిస్తాయి. 0 దగ్గర కనిపించిన తర్వాత మీరు ఇక్కడ మైగ్రేట్ టు మైనెట్ మీద క్లిక్ చేసి కంప్లీట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు వాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాలెట్ సెలెక్ట్ చేసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేసి మనకి ఇందాక చెప్పినట్టు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా! ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో మీకు కోడ్ జనరేట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేను రీసెంట్ వీడియోస్‌లో చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జీకే లుక్స్
అని చెప్పి 1 అని కొట్టండి. 'జీకే లుక్స్ 1' అని కొడితే మీకు ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిందొస్తే అందులో నేను రీసెంట్‌గా చేశాను. ఓకే. ఇంకా ఎవరైనా మన గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో మన గ్రూప్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ అందులో జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అందులో వస్తాయి. అన్నీ పబ్లిక్‌గా యూట్యూబ్‌లో ప్రతీదీ చెప్పలేం కదండీ! కొన్ని కొన్ని మన గ్రూప్ మెంబర్స్‌కి చెప్తా ఉంటాను. ఇగో నా హెచ్‌సిఎస్ వచ్చేసి ప్రెజెంట్ ఇంతుంది. ఓకే. కానీ వాళ్ళు మైగ్రేషన్ చేసినప్పటికి నాకు హెచ్‌సిఎస్ ఎంత లెక్కేసారో మీరు చూడండి. ఇగోండి వాళ్ళు లెక్కేసింది కేవలం 3% మాత్రమే. నాకు 8.6 ఉంది. వాళ్ళు జస్ట్ 3.3 అనుకోండి ఇంకా. దాదాపు ఇక్కడ నాకు 4% హెచ్‌సిఎస్ తక్కువేశారు. అలాగే కాయిన్స్ కూడా నాకు 29,00,000 ఉంటే కేవలం 20,00,000 కాలిక్యులేట్ చేశారు. ఇక్కడ ఇయన్నీ కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. ఈ కాయిన్స్ చూసి మీరు రియల్ కాయిన్స్ అనుకోవద్దు. ఈ మీరు కేవైసీ పూర్తి 3 కేవైసీలు కూడా పూర్తయిన తర్వాత 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిదొచ్చేసి ఆధార్ కార్డ్ గాని, మీ డాక్యుమెంట్స్ గాని పెడతారు. రెండోదొచ్చేసి ఒక చేత్తో మీ డాక్యుమెంట్ పట్టుకొని, రెండో చేత్తో మీరు ఇంటర్‌లింక్ అని వైట్ పేపర్ మీద ఆ రోజు డేటేసి పట్టుకొని ఫోటో దిగాలి. అది రెండో స్టెప్. మూడో స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏదైతే పేజీ ఉందో ఈ పేజీ. ఓకే. ఈ రకంగా మీ ఫోన్ అనేది పట్టుకోవాలి. మీ కాయిన్స్ కనబడేలాగా ఫోన్ ఒక చేత్తో పట్టుకొని మీరు ఫోటో దిగాలి. అది మూడో స్టెప్. ఓకే. మీకు అర్థమైందనుకుంటున్నాను. నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి. నాకు కూడా మోటివేషన్‌గా ఉంటది. కుదిరినంత వరకు ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ కామెంట్‌లో ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకేనండి. థాంక్ యూ. అలాగే ప్రైజ్ అంటారా? ప్రెజెంట్ ప్రైజ్ వచ్చేసి 140 నుంచి టూ 220 దాకా కూడా ఫ్లక్చుయేట్ అయితుందన్నమాట. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది $10 కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మన వాళ్ళు కొంతమందికి ఆరాటం ఆగదు కదా! రాగానే అమ్మేయాలి. అమ్మేయగానే వాడేయాలి. వాడేసిన తర్వాత బాధపడాలి. ఈ రకమైన సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.